పేరుకైతే మిషన్ భగీరథ ఉంది కానీ ఇక్కడ భగీరథ లేదు, వాటర్ లేదు. భగీరథ అంటే నీళ్లు. ఇగో కరెక్ట్ రాజకీయ నాయకులు అనేటోళ్ళు లేరు ఇక్కడ వాళ్ళు. టీఆర్ఎస్ వస్తేనే మాకు బాగుంటది. అంత దొంగలే ఉన్నారు, ఎవడు సగం ఉన్నాడు. మా దగ్గర ఎవడు ఈ పెద్ద చేసిన పీకింది ఎవడు లేడు. 4000 ఇస్తాను ఆయన ఒక న్యాయ పైస కూడా ఇవ్వలేదు. ఇక లీడర్లే 2,50,000 తీసుకుంటారు, ఇండ్లు ఇస్తారు. కుక్కలు పిల్లలు కట్టడము, నీళ్ళ ప్రాబ్లము. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. వికారాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంది, జనం పల్స్ ఎట్లా ఉంది, ఏ పార్టీకి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి దాని మీద మనం పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి వికారాబాద్ అయితే వచ్చాం. జనంలోకి వెళ్ళి జనంతో మాట్లాడదాం. చలో. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా కానుకొని ఉన్నటువంటి ఒక ఆమ్లెట్ విలేజ్ దన్నారం గ్రామంలో ఉన్నాం. దన్నారం గ్రామం కూడా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఇది 2వ వార్డు. మరి ఇక్కడ జనం ఎట్లా ఏం చెప్తున్నారు, ఏ పార్టీ వైపు ఉన్నారు, అభివృద్ధి వివిధ సమస్యల మీద వాళ్ళ స్పందన ఎట్లా ఉందన్నది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఏం పేరు నీ పేరు? గాలేనా? ఓకే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి, నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు? ఏ పార్టీకి ఇస్తామో వచ్చినాటికి మాది మీకు రాలే మాతాకి వాడు చెప్పలేవాడు పోలేదు. ఇంకేం చేస్తాం చెప్పు. ఇంకా సురవేగాలేవు, ఇంకా నన్ను ఏమంటే చెప్పంటే ఏం చెప్తారు. ఎట్లున్నది ఈ కాంగ్రెస్ పరిపాలన? ఎట్లున్నది గతంలో కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? గట్టే ఉన్నది, అంత దొంగలే ఉన్నారు, ఎవడు సగం ఉన్నాడు. ఆడివాని ఉన్నాయి, నువ్వు ఇళ్ళ కాడికి గొలుసు సరిగలేవు. ఏం సమస్యలే మా దగ్గర కనీసము ఇప్పుడు చిన్న ఊర్లలో అన్నీ ఓకే చేశారు, కానీ ఈడ ఏమున్నాయి మా దగ్గర? ఎక్కడనే మురికి కాలువలు ఏవి ఉన్నాయి ఆనే ఉన్నాయి, ఏడున్నాయి ఆనే ఉన్నాయి. మా దగ్గర ఎవడు ఈ పెద్ద చేసిన పీకింది ఎవడు లేడు. మా దగ్గర ఇవన్నీ చేసే సమస్యలన్నీ అన్నీ పెద్ద మొత్తం మేము తురుము మేము అది అని చెప్పిండ్రు. ఈడ తురుము లేదు, ఏం లేదు. ఈడ మోరీలు లేవు, ఏం లేవు. ఇది మోర, ఇది నువ్వు ఒకసారి దానికి కెమెరా పెట్టి చూపి, కావాలంటే కెమెరా పెట్టి చూపి. ఒకటి ఏమింది ఇది? ఏ పార్టీ కొట్టేస్తావు? నేను ఏ పార్టీ కానీ వేస్తాము. ఏ పార్టీ ఏ చేసింది, ఏది ఇది చేసిందో అది చేస్తాము, ఇది చేస్తాము. ఓట్ల రోజు అందరే కనిపిస్తుండ్రు, మళ్ళీ ఎవ్వరు కనిపించరు. అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేస్తాం. ఇల్లు లేదు, వాళ్ళు లేదు. ఆయన అట్లనే చేసారు, కాంగ్రెస్ వాళ్ళు గట్లనే చేసారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేయలేరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. మా ఊరు కనిపించారు మోరీలు చూడు, ఇంటింటికి గీకిసోండి గోడలు ఉంటే గులగొట్టి మొత్తం సాఫ్ చేసి పెడతారు. పాములు, కుక్కలు. ఇప్పుడు మొన్న పండుగ రోజు 4 మంది చిన్న పిల్లల్ని కాళ్ళు కొరికినాయి కుక్కల అడిగేటోడు కూడా దిక్కులేడు. ఈడ ఓ లైట్ సహకారం ఉండదు, ఏముండదు. వాటరు పెద్ద ప్రాబ్లం ఈ విలేజ్. ఇగో ఈడ మోటార్ ఏ వాళ్ళ దగ్గర నేమని ఊకి వలుతావు. నెల రోజులే వాటర్ లేక వేరే తాను కూడా మాసు బోర్లు అంటకపోయినాయి. మున్సిపల్ వాళ్ళు సంధించడం లేదు, కాంగ్రెస్ లీడర్లు చెప్పడం లేదు. ఏం లాభం చెప్పు? ఎవడే కానీ పని చేసే వాళ్ళకి వేస్తారా, పని చేయని వాళ్ళకి వేస్తారా? ఇప్పుడు ఎప్పుడు కలిపారు మీ గ్రామ పంచాయతీని? అందులో ఎప్పుడు కలిపారు? ఒకసారి అయిపోయింది, ఒక కౌన్సిలర్ అయిపోయిండు, టీఆర్ఎస్ కౌన్సిలర్ అయిపోయిండు. ఈ అందరికి అంతే, రామయ్య గంతే, జక్కయ్య గంతే. టెంపుల్ వాళ్ళు కట్టించారు, టెంపుల్ బాగున్నట్టు. గవర్నమెంట్ వాళ్ళు కట్టించారు, మా విలేజ్ వాళ్ళు కట్టారు. ఎవడు పైసలు వేసుకొని కట్టిండ్రు. ఈ సీసీ రోడ్ ఒకటి మెతుకు ఆనంద్ మా మంజూరు చేపించి ఈ ముంగలు వేయించిండు అంతే. ఎవరు మీ ఎమ్మెల్యే స్పీకర్ ఉన్నారు, తెలంగాణ స్పీకరు మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వచ్చి 2 సంవత్సరాల పైన అయింది. మళ్ళీ మీ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి కానీ ఏదైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసిండా? ఆయన మా దగ్గరికి రాలేడు, మా సమస్యలు అడగలేడు. ఇక లీడర్లే 2,50,000 తీసుకుంటారు, ఇండ్లు ఇస్తారు. గరీబోనికి ఎవరికి ఇండ్లు ఇస్తలే. ఇందిరమ్మ ఇంటికి 2,50,000. 2,50,000 తీసుకుంటారు. ఇప్పుడు మీ వాడికి ఎన్ని వచ్చినాయి? మా వాడిక రావచ్చు 30-40 ఇందిరమ్మ ఇండ్లు. మళ్ళీ వాళ్ళందరికీ అర్హులేనా? అర్హులైనకే వచ్చారా? ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రే, ఇండ్లు లేని వాళ్ళకే లేదు. ఇండ్లు ఉన్న వాళ్ళకే లేవు. ఆ ఇండ్లను ఉన్నాయి, బండలు ఇల్లు ఉన్నాయి, అవి గుల కొట్టుకున్నారు.
పైసలు తీసుకురు వాడిని కట్టించారు. ఇప్పుడు ఒక్క ఇంట్లో 2 కొడుకులు ఉంటారు. ఈ తెలుగు అంజాయింట్ అయింది, ఇల్లు కూలిపోతున్నది. పర్యాలు వాసి వాని ఫస్ట్ లిస్ట్లో పేరు ఉన్నది, ఇప్పుడు లేదు. ఎవడు పైసలు ఇస్తే వాని పేరు పెడుతున్నారు. వాడు ఎరకలేదు ఆయన ఉంటాడు, వానికి ఇల్లే లేదు, కాళ్ళు రేగులతో సెడ్ వేసుకున్నాడు. వాడు ఆ ఇల్లుతో ఉండజాలక లింగంపల్లి పోయి వాచ్మెన్కి బతున్నాడు. గట్ల ఇస్తే ఏం లాభం? బ్యాగరి వినయ్ గాడి పేరు, ఆయన పేరు ఏం పేరు, ఊరవతల కవర్ వేసుకున్నాడు వినయ్ గాడు. వానికి ఇల్లు లేక కవర్ వేసుకుంటూ కసంటోళ్ళకి ఇచ్చి మంచి పేరు తెచ్చుకోండి. ఇదేం పని లేదు. ఇల్లు విలువనే 5 లక్షలు కదా, మళ్ళీ 2,50,000 వాళ్ళు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకు లబ్ధిదారికి ఏం పోతాయి? ఇంకా లబ్ధిదారు ఎవరు? కట్టిస్తూ వాడే కట్టిస్తుండు, కట్టిస్తుర్రు 2,50,000. ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తుంటేనే నీకు ఇల్లే, పైసలు నా తన గరీబ్ అని అంటే వానికి ఇల్లు లేదు. మళ్ళీ ఇట్లాంటి ఇల్లు రాని వాళ్ళందరూ ఓటు ఎట్టేస్తారు. ఇక మీకే తెలవాలి సార్, మేమేమందుము మీకే తెలవాలి. ఓకే, ఇంకేం సమస్యలు మీ ఊర్లో? వాటర్ మస్తు సమస్యలు ఉన్నాయి. వాటర్ మస్తు ప్రాబ్లం ఉన్నది. ఎలక్ట్రీషియన్ కరెంట్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు ఎట్లయినా ట్యాక్స్ కడతాం, దాన్ని బంద్ చేసే నాదుడు లేడు. 24 గంటలు నడుస్తూనే ఉంటుంది, పగలు మాపు. లైటింగ్ ఎవడు బంద్ చేయడు, ఎవడు దీన్ని తీసుకోడు. మీ దగ్గర ఎట్లుండే పరిస్థితి? ఏ పార్టీ బాగుంటుంది మీ ఊర్లో? ఇగో ఈ మోరి పెద్ద మోరి కట్టినామని బిల్లు వేపిండ్రు. అంటే కట్టినామని బిల్లు వేపిండ్రు. చేనుల పాట అంతా ఊరి మీదనే, ఊళ్ళకి వస్తాయి నీళ్ళు. మరి ఎవరు బిల్లు తీసుకునేది ఎవరు? కట్టినా అని చెప్పింది ఎవరు? ఏ పార్టీ? అది పార్టీ ఏం పార్టీ? 10 ఏళ్ళ 15 ఏళ్ళ బిల్లు వేసుకున్నారు, అయిపోయి అది ఆయన. ఇప్పుడు మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? నీళ్ళు, మోరీలు, ఇంకా వాటరు. ఇంకా ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు అయితే ఇస్తామని ఇవాళ వస్తారు, రేపు వస్తా అని ఇస్తలేదు. మున్సిపల్ కట్టినట్టున్నా సార్ ఇవాళ ఇదంతా ఆ ఊరు. ఏదైనా సమస్యతో పోతే స్పందిస్తారా మీ ఎమ్మెల్యే? ఏదైనా సమస్యతో పోతే మీ ఎమ్మెల్యే సార్ స్పందిస్తారా? మేము పోలేం సార్, ఎప్పుడు మెత్కానందున్నప్పుడు కూడా పోలేం. మేము అడగలేం. ఇగో ఈ పిల్లాడు గుడ్డోడు, ప్రసాద్ దగ్గరకు పోతే నేను రాసపో, ఇక రారా ఏమైంది కను ఉన్నా చూసా పోతే సారు కన్ను చూపెట్టరా ఫస్ట్ కనిపిస్తుంది ఆయన సార్. ఈ కాంగ్రెస్ ఇదేమొచ్చి ఏమంటారు కేసీఆర్ గారు ఆడికి వెళ్ళి బంధు 200, 500 ఆడికి వెళ్ళి బంధు. ఎందుకు బంద్ పెట్టారు? మళ్ళీ నువ్వు అడిగితే ఏమంటారు? పోతే 2 మార్లు పోయినా ఈ మిత్కంగా అంతా పోతే పేగి తెలుసు, నాకు తెలియదు రైట్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, మీ ఎమ్మెల్యేని కలిసినావా? అవి కలిసిన ఆయన ఆనందం వచ్చిండాడు సార్ కూడా. అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, సారు నాకు పింఛన్ వస్తా ఇప్పుడు చేస్తా అని చెప్పి అన్నాడు. వాళ్ళు మన మీద చెప్పి లేపిండు, నీకు అది ముసపడికి వెళ్ళి తీపిస్తాము, అది తీపిస్తామట ఆయన. ఇగో ఏళ్ళు అంతా కానీ అంత ఎవరు అంటించుకుంటారు, పెద్దలు అంతనే చేయను. అంత ఏం పని చేస్తాను? కూలి పని, భూమి లేదు ఏది లేదు. ఇల్లు అంటే ఏమంటారు అంటే అది కూలగొట్టు కన్నా నేను అడిగినాను పైసలు కూలగొట్టుక అంటే ఆ కూలగొట్టినాక పైసలు వేయవలసి వస్తుంది కదా. ఏమన్నా అందుకే నేను వండుకోక రేకులతో బోకులతో వండుకోక అంటే నువ్వు అంచనా మీకు నష్టాలే అన్ని నష్టాలు ఏం లేవు. మళ్ళీ ఇల్లు ట్యాక్సులు 300, 150 ఉన్నాయి, 1200కి వచ్చింది. మళ్ళీ సరిగా లేవు. నీళ్ళు 8 దినాల నుంచి నీళ్ళే లేవు. ఎవడు పట్టించుకుంటూ లేడు ఇక్కడ దిక్కు. ఎవరిని వాడిని అడిగితే చేపిస్తామండి అని అంటారు, అయిపోయాయి. ఉపాధి హామీ కూడా లేదా మీ దగ్గర? లేదు, తీసేసారు మున్సిపల్ పడ్డాక. మున్సిపల్ ఉంటే ఉండదు కాదు. ఏదైనా పని చేసుకున్నామన్నా కానీ ఇక ఇప్పుడు వ్యవసాయం అయిపోయిందంటే ఏం లేదు, మేము తినాలి పండాలి.
4 నెలలు మంచిగా తిని పండుకోవాలి. హనుమాన్ల మీద ఒట్టుగా ఉన్నాడు. ఏమన్నాడు? నేను గ్రామ పంచాయతీ కొత్త మున్సిపాలిటీలు ఏ అయినాయో అవి అన్నిటిని గ్రామ పంచాయతీలు చేస్తాను. హనుమాన్ల మంది ముంగల అరే నాలపురం మనకంటే దగ్గర మున్సిపాలిటీ ఆడు కొట్లాడి అసలు ఇయ్యలేదు. మన దందారానికి 10 మంది దత్కాలు ఉన్నాయి. ఏ కొడుకులే చేసి నువ్వు ఈ గీడ రోడ్డు కనిపిస్తుంది అక్కడ పోయి చూపు. రోడ్లు లేవు ఏం లేవు ఇళ్ళకి. ముస్లిం ఏరియాలలో పోయి చూడు మొత్తం ఇళ్ళని కూలిపోయినాయి. వాళ్ళు ఎట్లా వండుకుంటారో నాకు అర్థం కాదు, ఎట్లుంటారో నాకు అర్థం. అంత అధ్వానం చేసారు. గిట్లా గిట్లా పడి ఉంటాయి సార్ గోడలు. ఏం అభివృద్ధి లేదు మాతైతే. ఏ పడితే అభివృద్ధి దండుగా. ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ ఏమొచ్చింది? ఎస్టీ అంటే ఎస్టీ కుటుంబాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. లంబడోళ్ళు ఎరుకులోళ్ళు కలిసి ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎస్టీ కదా, లంబడోళ్ళు ఎస్టీ, ఎరుకులోళ్ళు ఎస్టీ అట్లా. ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందా? ఎస్టీ జనరలా? ఎస్టీ జనరల్ అంటే మళ్ళీ ఎవరో ఉన్నారు? ఆశా వాళ్ళు ఉన్నారు ఎవరో మీ దగ్గర నుంచి? మస్తు మంది ఉన్నారు, 6 మంది ఉన్నారు. అనిల్, యాదవ్, సుధాకర్, అఖిల్, ఈయన 5 మంది పోటీ ఉన్నారు. మళ్ళీ తండలో 3 ఉన్నారు. ఎంతమందికి టికెట్ ఇస్తారో ఎక్కడైతే తెలియదు. జనరల్ వస్తే ఎవరికి అవకాశం ఉండే? జనరల్ వచ్చి రెడ్డిలకు ఉంటుంది, ఇంకేముంటుంది. మన తుంటాయి సార్ పైసలు అన్నీ కానీ రెడ్డిలో తుంటే రెడ్డి వాళ్ళు ఓటుకు 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తారు. వాళ్ళు మన తనం 500 ఇవ్వమంటే ఇవ్వం.